Welcome to Chandana Max channel, Inter Max 1A, 4th chapter, addition of vectors. Examples important. Show that the points whose position vectors are minus 2a bar plus 3b bar plus 5c bar, comma a bar plus 2b bar plus 3c bar and 7a bar minus c bar are collinear, where a bar, b bar, c bar are non-coplanar vectors. These are the position vectors. Generally, we are using position vectors as OA bar, OB bar, OC bar. But the given vectors in the letters small a bar, small b bar, small c bar. That's why these position vectors are denoted with OP bar, OQ bar, OR bar. Once again, పొజిషన్ వెక్టార్స్ ఇచ్చిన వెక్టార్స్ పొజిషన్ వెక్టార్స్ అన్నారు. సో పొజిషన్ వెక్టార్స్ అంటే మనము జనరల్గా ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్తో డినోట్ చేస్తాం. అయితే ఇక్కడ వెక్టార్స్ ఐజేకేల్లో కాకుండా స్మాల్ లెటర్స్ ఆఫ్ ఏబీసీలో ఇచ్చాడు. వేరియేషన్ కోసం ఈ పొజిషన్ వెక్టార్స్ని ఓపీ బార్, ఓక్యూ బార్, ఓఆర్ బార్ అని డినోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 వెక్టార్స్ని మనము కోప్లెనార్ వెక్టార్స్గా ప్రూవ్ చేయడము అంటే ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ డినోట్ చేస్తాము. వీటి నుంచి మనము కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నాయని కదా. సో ఇక్కడ ఈ 3 పొజిషన్ వెక్టార్స్ నుంచి పీక్యూ, క్యూఆర్ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేద్దామా. పీక్యూ ఓక్యూ మైనస్ ఓపీ క్యాలిక్యులేట్ చేస్తే 3a బార్ మైనస్ b బార్ మైనస్ 2c బార్. నెక్స్ట్ క్యూఆర్ OR minus OQ. This equal to 6a minus 2b minus 4c. కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ క్యూఆర్ వెక్టార్ని సమ్ కాన్స్టెంట్ని కామన్ తీస్తే పీక్యూ వెక్టార్ వచ్చేలాగా చేంజ్ చేస్తున్నాం. సో 6a మైనస్ 2b మైనస్ 4c నుంచి 2ని కామన్ తీస్తే 3a మైనస్ b మైనస్ 2c. దిస్ ఈజ్ నథింగ్ బట్ పీక్యూ. So collinearity condition, if we find 2 vectors, then one vector equal to some constant into another vector. So collinear process condition 2 vectors unte 2 vectors lo one vector some constant into another vector ga form cheyagalite aa 2 vectors collinear vectors ani cheptam. So pq calculate chesamu. Next qr calculation కంటిన్యూషన్ ఎంతవరకు చేయాలి అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ పీక్యూ వెక్టార్ వచ్చే వరకు క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఇక్కడ మనము 2ని కామన్ తీసుకొని 3a మైనస్ b మైనస్ 2c. దిస్ ఈజ్ నథింగ్ బట్ పీక్యూ. సో క్యూఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ పీక్యూ. సో ఈ 2ని సమ్ ల్యాండా అనుకుంటే ల్యాండా ఇంటూ పీక్యూ. దెన్ పీక్యూఆర్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. షో దట్ the points capital A, capital B, capital C are the vertices of a right angled triangle. Vertices of a right angled triangle అని మనకి ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన వాటిని పొజిషన్ వెక్టార్స్గా డినోట్ చేసుకున్నాము. నౌ ట్రయాంగిల్ సైడ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ముందుగా. సో ఏబి, బీసీ, సిఏ. ఏబి ఓబి మైనస్ ఓఏ. దెన్ వీ గెట్ minus I minus 2j minus 6k. ఈ ఏబి సైడ్ యొక్క వెక్టార్. ఈ సైడ్కి మనము లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సైడ్స్ లెంత్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే వచ్చిన వెక్టార్ నుంచి మనము మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ I కోషెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ j కోషెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ k కోషెంట్ హోల్ స్క్వేర్. దెన్ వీ గెట్ రూట్ 41. నెక్స్ట్ సైడ్ బీసీ. బీసీ ఈక్వల్ టు ఓసీ మైనస్ OB. Then we get 2i minus j plus k. For this vector also we can calculate length, means magnitude. So modulus of BC equal to root 6. Next side CA. CA equal to OA minus OC. Then we get minus I plus 3j plus 5k. Then length of the side CA ఈక్వల్ టు రూట్ 35. ఇలా మనము సైడ్స్ యొక్క వెక్టార్స్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం.
ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలంటే పైథాగరస్ ఫార్ములాని అప్లై చేయాలి. అంటే లెన్స్ ఆఫ్ ద సైడ్స్ 3 సైడ్స్ లెన్స్లో 2 సైడ్స్ యొక్క లెన్స్ చిన్నగా ఉన్న 2 సైడ్స్ అంటే స్మాల్గా ఉన్న 2 సైడ్స్ యొక్క లెన్స్ హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే లార్జ్ సైడ్ హోల్ స్క్వేర్ వాల్యూ రావాలి. సో ఇక్కడ ఈ 2 సైడ్స్ స్మాల్ వాల్యూతో ఉన్నాయి కంపేర్ విత్ దిస్. ఈ 2 సైడ్స్ లెంత్ హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తే మనకి ఈ సైడ్ యొక్క హోల్ స్క్వేర్ ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ ఏబీ లెంత్ √41, బీసీ లెంత్ √6, సిఏ లెంత్ √35 వచ్చినాయి. ఇప్పుడు ఈ స్మాల్ లెన్స్ ఉన్న 2 సైడ్స్ యొక్క హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే 41. సో 41ని √41 హోల్ స్క్వేర్గా డినోట్ చేసుకోవచ్చు. √41 అంటే mod AB హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ పైథాగరస్ ఫార్ములా. దెన్ గివెన్ పాయింట్స్ ఆర్ ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Next example. In a triangle ABC, if A bar, B bar, C bar are position vectors of a vertices capital A, capital B, capital C, then prove that the position vector of the centroid G is 1/3 into A bar plus B bar plus C bar. Given these vectors of position vectors of these vertices. So position vectors ante OA bar equal to A bar, OB bar equal to B bar, OC bar equal to C bar అని position vectors denote చేద్దాం. Now we have to calculate position vector of G. First enter G. Let G be the centroid of the triangle ABC. Then to show that position vector of G అంటే OG bar equal to 1/3 into A bar plus B bar plus C bar. సెంట్రాయిడ్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. మీడియన్. సో ఈ 3 సైడ్స్కి 3 మిడ్ పాయింట్స్ తీసుకుంటే మిడ్ పాయింట్ D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC, E ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AC, F ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. If we join one vertex and this midpoint AD, BE, CF are called medians. The point of concurrency of medians is called centroid. So ఇక్కడ మనము 3 మీడియన్స్ తీసుకునే అవసరం లేదు, 1 మీడియన్ తీసుకుందాం. లెట్ మీడియన్ తీసుకోవాలంటే మిడ్ పాయింట్ కావాలి కదా. లెట్ D be the mid point of B and C, B and C. Then position vector of D is OD bar equal to mid point of B and C కదా. So that equal to OB bar plus OC bar by 2. This is the position vector. So OD bar equal to B bar plus C bar by 2. We know that centroid divides each median in the ratio 2:1. Here we have to take 1 median AD. So ఈ G అనే సెంట్రాయిడ్ AD మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ రేషియోని M:n అనుకుంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ G అంటే OG ఈక్వల్ టు M ఇంటూ OD ప్లస్ N ఇంటూ OA బై M ప్లస్ N. దిస్ ఈజ్ ద సెక్షన్ ఫార్ములా ఆర్ డివిజన్ ఫార్ములా. దిస్ ఈక్వల్ టు M అంటే 2 ఇంటూ OD B బార్ ప్లస్ C బార్ బై 2 ప్లస్ N 1 ఇంటూ OA బార్ A బార్ బై 2 ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 3. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.